హాయ్ అండి. ఈరోజు మనం బేబీకి ఎలాంటి బాడీ లోషన్ వాడాలి, ఎలాంటి బాడీ సోప్ వాడాలి, ఎలాంటి షాంపూ వాడాలి అనేది మాట్లాడుకుందాము. నేను ఇవే యూజ్ చేయండి అని మాత్రం చెప్పను, బట్ నేను సెటాఫిల్ యూజ్ చేస్తున్నాను. బేబీ వాష్కి బేబీ షాంపూకి రెండు కలిపి ఇదే ఉంటుంది. సో ఇక్కడ రాసిన చూడండి, బేబీ వాష్ అండ్ బేబీ షాంపూ అని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకు ఇదే యూజ్ చేస్తున్నాను అంటే ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ ఇక్కడ టియర్ ఫ్రీ అని కూడా రాసింది. అంటే ఈవెన్ మనం బేబీకి స్నానం చేపిస్తున్నప్పుడు కళ్ళలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి మంట అనేది రాదు, ఎలాంటి ర్యాషెస్ అనేవి రావు, కళ్ళలోంచి వాటర్ రావటం కానీ ఇలాంటివి ఏవి జరగవు అండ్ వాళ్ళు ముందుగా ఏడవకుండా ఉంటారు. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్, చాలా టైం వరకు మాయిశ్చరైజేషన్ అనేది ఉంటాయి అండ్ పీహెచ్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉంది. ఇది పీడియాట్రిక్ రికమెండెడ్, అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, నేను మా బేబీకి ఏది యూజ్ చేయాలి అని చాలా వెతుకుతున్నప్పుడు నాకు కనిపించిన ఇంకొన్ని కూడా ఉన్నాయి. అవినో అని ఒకటి, టెడీబార్ అని ఒకటి, సెబామేడ్ అని ఒకటి, మామా ఎర్త్ వాళ్ళవి కూడా బాగానే ఉన్నాయని చెప్పి తెలిసింది. వీటన్నిటిలో నేను సెటాఫిల్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నాది చాలా డ్రై స్కిన్, నా బేబీకి కూడా డ్రై స్కిన్ వస్తుందేమో అని స్టార్టింగ్లోనే నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఇది మా బేబీకి పడుతుంది డే 1 నుంచి మేము వాడుతున్నప్పుడు. సో ఇదే వాడుతున్నాను. బాడీ లోషన్ కూడా ఇందులో నుంచే వాడుతున్నాను. అండ్ ఇంకొకటి, బేబీస్కి డైపర్ అనేది 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ చేంజ్ చేయకపోతే వాళ్ళకి ర్యాషెస్ అనేవి వస్తాయి. మనం నైట్ టైం చూసుకోకుండా కొంతమంది లాంగ్ టైం యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ పల్లెటూరులో ఉంటే ఏం యూజ్ చేయమాకండి, నార్మల్గానే వేయండి. లేదు కుదరదు అనుకున్నారే వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి డైపర్స్, అలాంటప్పుడు ఒకవేళ ర్యాషెస్ వస్తే ర్యాషెస్ క్రీమ్ వాడండి. నేనైతే Aquaphor వాళ్ళది వాడుతున్నాను. ఇంక ఇండియాలో ఎలాంటి మంచి బ్రాండ్స్ ఉన్నాయనేది నాకు తెలీదు, ఒకసారి చెక్ చేస్తాను కావాలంటే మీకోసం. మీరు కూడా చూసి కొంచెం తెలుసుకొని వాడండి. నేనే చూసాను, మా రిలేటివ్స్లో కొంతమంది హిమాలయ సోప్స్ కూడా వాడారు, ఇంకా డవ్ సోప్ కూడా వాడారు. నా తమ్ముడికి కూడా అదే వాడారు, చిన్నపిల్లడికి. సో అలా యూజ్ చేయకండి, కొంచెం చూసి వాడండి పిల్లల విషయంలో. ఇది ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, ఇవే యూజ్ చేయమని అయితే నేను చెప్పను ఇవి. అండ్ ఇంకొకటి, లాస్ట్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను, చిన్ను వ్లాగ్స్ అనే వాళ్ళకి నిన్న మన గివ్ అవేలో విన్నర్ కదా, వాళ్ళు ఇంతవరకు డీటెయిల్స్ పంపించలేదండి. ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్. మీరు డీటెయిల్స్ పంపిస్తే మీతో పాటు ఇంకొకరు కూడా గివ్ అవే ఉన్నారు కదా, వాళ్ళు పంపించేశారు. సో ఇద్దరికి కలిపి ఒకటేసారి పార్సల్ ఎత్తిస్తాను. అంతే అండి ఈ వీడియో. బాయ్.